హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మశ్రీ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఉప్పు వేసుకోవాలండి. కాయలన్నీ పుచ్చులు లేకుండా చూసుకొని 4 ముక్కలుగా కోసి నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకుంటే వంకాయలు కండ్రెక్కకుండా నల్లగా అవ్వకుండా ఉంటాయి. అలాగే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దానిలో మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానిలో పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగా అన్నీ రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి చేసుకోవాలి. పెద్ద మంట మీద చేసుకోకూడదు, హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. మసాలా కోసం పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాయలు ఇవన్నీ వేసి బాగా సిమ్లో పెట్టి మసాలా మాడకుండా వేయించుకోవాలి. అవి మనం ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. అలాగే ఇంకో బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. మనం పక్కన మసాలా కోసం పక్కన గ్రైండ్ చేయడానికి పక్కన పెట్టుకున్నాక ఆ చల్లారే లోపల ఈ మగ్గుతాయి. సిమ్లో చేసుకుంటే కర్రీ బాగుంటుంది. మనం ఏదైతే పక్కన వేయించి పెట్టుకున్నామో దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మసాలా అన్నీ వేయించుకున్న దినుసులన్నీ వేసుకున్నాక చింతపండు, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఉప్పు, పసుపు, కారం తగినంత చూసుకొని మళ్ళీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతట్లో మనం వేసే వంకాయ ముక్కలు మగ్గి ఉంటాయి. సిమ్లో పెట్టుకోవాలి. ఆ వంకాయలు కూడా చూడండి చాలా బాగా మగ్గిపోయినాయి వంకాయలు. అలా మగ్గితే సరిపోద్దండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకుందాము. మసాలా మొత్తం వేసుకోవాలండి. వేసుకొని సిమ్లో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి, వాటర్ పోయకుండా. ఆ మసాలా ఉన్న నీరంతా బయటకు వస్తుంది, మసాలాలో వాటర్. మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. కొంచెంగా వాటర్ పోసుకుంటే సరిపోయింది, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదండి, సిమ్లో మనం మగ్గించుకుంటేనే కూర సూపర్ ఉంటుంది. టేస్టీగా ఉన్న గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. అలాగే మన ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.